హాయ్ గైస్, నా పేరు జశ్వంత్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జేఈఈ మెయిన్స్ 2025 దగ్గరకు వస్తుంది కదా. సో దానికి సంబంధించి చీట్ కోడ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అలా అని చెప్పి మీరు ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయొద్దు, కంటిన్యూ చేయండి. మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలో తెలియనప్పుడు మాత్రమే ఇలా చేయండి. లేకపోతే మనకు తెలిసిందే జేఈఈ మెయిన్స్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో నేను ఎలా చెప్తాను చీట్ కోడ్స్, ఇది మీరు ఎగ్జామ్కి ఒక రోజు ముందు మీ ప్రిపరేషన్ మొత్తం అయ్యాక ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం అసలు క్వశ్చన్ చూడకుండా ఆప్షన్ చూసి ఆన్సర్ ఎలా గెస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సిమిలర్ ఆప్షన్ అండ్ ఎలిమినేట్ డిఫరెంట్ ఆప్షన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పేపర్ సెట్టర్ అనుకోండి. నేను ఒక క్వశ్చన్ రాస్తా, దీన్ని నేను ఏం చేస్తా, సపరేట్గా ఒక పేపర్ మీద సాల్వ్ చేస్తే లాస్ట్కి నాకు ఒక ఆన్సర్ వచ్చింది. సపోజ్ 5√3 అనే ఆన్సర్ వచ్చింది అంటే ఒక క్వశ్చన్ ఉంది, దానికి నా దగ్గర ఆన్సర్ కూడా ఒకటే ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి, ఏబిసిడి అనే 4 ఆప్షన్స్ని క్రియేట్ చేయాలి. అందులో ఎక్కడో ఒక చోట నాకు వచ్చిన ఆన్సర్ని పెట్టాలి. సపోజ్ డిలో ఆన్సర్ని పెట్టాను, మిగతా 3 ఆప్షన్స్ని నేనే క్రియేట్ చేసి రాయాలి. సపోజ్ ఏలో √3/4, బిలో 4, సిలో 3 అనే ఆప్షన్స్ పెట్టాను. లైక్ దిస్ ఐ విల్ క్రియేట్ ద అదర్ ఆప్షన్స్. ఎందుకంటే స్టూడెంట్స్ ఏదైనా మిస్టేక్ చేస్తే 5√3 రావాల్సింది √3/4 రావచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం చీట్ కోడ్స్ని ప్రయోగించబోతున్నాం. కంపల్సరీగా ఇచ్చిన 4 ఆప్షన్స్లో కొన్ని సిమిలర్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక ఆప్షన్, డి అనే ఒక ఆప్షన్, ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయి. అదేంటంటే √3 సిమిలర్గా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కానీ డి కానీ అవ్వచ్చు. మరి ఆ రెండింటిలో ఏది కరెక్ట్ అంటే అక్కడ మీరు మీ తెలివితేటలు వాడాలి, లక్ అనేది ఉండాలి. ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం 4 ఆప్షన్స్లో నుండి 2 ఆప్షన్స్ని నువ్వు ఏం చేసావు, ఎలిమినేట్ చేసావు. అవి ఎలాంటివి, డిఫరెంట్ ఆప్షన్స్. సో ఇప్పుడు పీవైక్యూస్ మీద అప్లై చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ఉన్న ఆప్షన్స్లో సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఈ 1, 2, 3, 4లో ఏ ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి, ఆప్షన్ 2 and 4 సిమిలర్గా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ 1/√142 కామన్గా ఉంది. కంపల్సరీగా ఈ 2 ఆప్షన్స్లో నుండే ఒకటి పక్కగా అయి ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్స్ 1 and 3 డిఫరెంట్ కదా. సో అవి 2 మనం ఎలిమినేట్ చేయాలి. ఒకసారి దీని కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి, మనం గెస్ చేసిందే కరెక్ట్. రైట్. ఇప్పుడు మీరు సెకండ్ క్వశ్చన్ చూడండి. అందులో సిమిలర్ ఆప్షన్స్ ఏంటంటే ఎయిదర్ 1 or 2లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఎందుకంటే 1 and 2 కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఇది ప్రిడిక్ట్ చేయడమే. నేను క్వశ్చన్ చదవమన్నానా, ఇది ఫిజిక్సో మ్యాథ్సో కెమిస్ట్రీనో నాకు సంబంధం లేదు. జస్ట్ ఆప్షన్ని చూడటమే మన పని. ఎస్, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేయండి ఫాస్ట్గా. సిమిలర్ ఆప్షన్స్ని చూడండి. ఫస్ట్ 1, 3, 4 అన్నింటిలో √29 ఈజ్ కామన్ కాబట్టి ఆప్షన్ 2 ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు ఈ మూడింటిలో ఏవైనా 2 సెలెక్ట్ చేయాలి అంటే నేను ఏవి సెలెక్ట్ చేస్తా అంటే ఒకసారి ఆప్షన్ 1 and 4 చూడండి. √29 అనేది న్యూమరేటర్లోనే ఉంది. సో ఆప్షన్ 1 and 4 సిమిలర్, ఆప్షన్ 3 and 2 డిఫరెంట్. దీనికి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి రండి. సో ఆప్షన్ 2 and 3 సిమిలర్గా ఉన్నాయి చూడండి ఒకసారి. ఎందుకంటే డినామినేటర్లో 11 కామన్గా ఉంది. ఆప్షన్ 1 and 4 ఎలిమినేట్ చేయండి. సో దీనికి ఆన్సర్ 2 or 3 అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో ఆప్షన్స్ని చూడండి. ఇందులో సిమిలర్ ఆప్షన్స్ని కనుక్కోండి. ఇప్పుడు ఆప్షన్ 1 పూర్తిగా డిఫరెంట్, ఎందుకంటే అందులో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ఉంది. మిగతా ఆప్షన్స్లో సైన్ ఇన్వర్సే లేదు. సో ఆప్షన్ 1 ఎలిమినేట్. ఇప్పుడు మనం ఆప్షన్ 2 and 4 చూస్తే 5π/4 కామన్గా ఉంది. సో ఆప్షన్ 3 కూడా ఎలిమినేట్. ఆప్షన్ 2 and 4లో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం నుండి 2 ఆప్షన్స్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రాబిలిటీ ఆఫ్ కరెక్టింగ్ ఆన్సర్ పెరిగిందా లేదా, 50% పెరిగింది. ప్రాబిలిటీ డబల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో ఆప్షన్స్ని చూడండి. అన్నింటిలో tan ఇన్వర్స్ ఉంది, బట్ ఆప్షన్ 4లో లేదు. సో ఆప్షన్ 4 ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్లో ఏది సిమిలర్గా ఉన్నాయో చెక్ చేయండి. నాకైతే ఆప్షన్ 2 and 3 సిమిలర్గా ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఆప్షన్ 2 and 3లో 2 టర్మ్స్ ఉన్నాయి, వేరాజ్ ఆప్షన్ 1లో ఒకటే టర్మ్ ఉంది. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. రైట్. ఇది ఒక మెథడ్ ఆఫ్ చీట్ కోడ్. దాని తర్వాత రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు కొన్ని క్వశ్చన్స్లో. అంటే ఒకటే సిమిలర్ ఆప్షన్స్ని 2 సార్లు ఇస్తాడు.
ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ డిస్ప్లే చేసిన క్వశ్చన్లో చూడండి, ఇక్కడ నో సొల్యూషన్ 2 సార్లు వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఈ రెండిట్లో ఒకటై ఉంటుంది. అంటే ఇందాక సిమిలర్ అన్నా కదా, ఇవి కూడా సిమిలరే, బట్ ఇవి రిపీటెడ్ కూడా, కాబట్టి ఈ రెండింటిలో ఒకటి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్లో ఆప్షన్స్ని చూడండి. ఆప్షన్ 1 and 4లో ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అన్నాడు. కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మెథడ్ బోత్ ఆర్ ట్రూ ఆర్ బోత్ ఆర్ ఫాల్స్, లేదా ఆల్ ది అబోవ్ ఆర్ కరెక్ట్, లేదా డస్ నాట్ ఎగ్జిస్ట్, లేదా నన్ ఆఫ్ ది అబోవ్. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ట్రై చేద్దాం, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో ఆప్షన్స్ అన్నీ చూడండి. ఆప్షన్ 4లో ఆల్ కరెక్ట్ అని ఉంది. ఇక దీనికి చాయిస్ లేదు, మ్యాక్సిమం అదే కరెక్ట్ ఆన్సర్ అయి ఉంటుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్లో ఒకసారి ఆప్షన్స్ని చూడండి. ఇప్పుడు మీరు ఆప్షన్ 3 and 4 సెలెక్ట్ చేసుకోవాలి. రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి అని నన్ను అడిగితే మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ బోత్ ఆర్ ట్రూకే ఇవ్వండి. ఫాల్స్ స్టేట్మెంట్స్ చాలా తక్కువ ఇస్తాడు. సపోజ్ నేను పేపర్ సెట్టర్ అనుకోండి. నేను క్వశ్చన్ తయారు చేసేటప్పుడు నా దగ్గర క్వశ్చన్ ఉంటే ట్రూ అయ్యేటట్లు చూస్తా, కానీ ఫాల్స్ అయ్యేటట్లు ఎందుకు చూస్తా? చాలా తక్కువగా చూస్తారు. కాబట్టి ట్రూ అయ్యే స్టేట్మెంట్సే ఇందులో ఎక్కువ ఉంటాయి, ఫాల్స్ అయ్యేవి చాలా తక్కువ ఉంటాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఆన్సర్ ఇన్ క్వశ్చన్. ఇప్పుడు దీనిపైన క్వశ్చన్స్ చేద్దాం, ఒకసారి చూడండి. ఇక్కడ మనం క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. x² - 6x - 2 = 0 అండ్ an వాల్యూ కూడా ఇచ్చాడు, ఆల్ఫా పవర్ n - బీటా పవర్ n. మనం ఏం కనుక్కోవాలంటే a10 - 2a8/2a9. ఆ వాల్యూని ఎలా కనుక్కోవాలంటే x² - 6x = 2 రాసుకోండి. సో ఇప్పుడు అన్నిటికంటే పెద్దది ఏది? a10, దాని తర్వాత a9, తర్వాత a8. క్వశ్చన్లో మనకి ఇచ్చిన ఈక్వేషన్లో x² పెద్దది, దాని తర్వాత x⁻1, దాని తర్వాత x⁻0. అంటే x² ప్లేస్లో a10 పెట్టాలి, x⁻1 ప్లేస్లో a9 పెట్టాలి, x⁻0 ప్లేస్లో a8 పెట్టాలి. సో మనకి ఏమొస్తుంది? a10 - 6a9 = 2a8 వస్తుంది. సో ఇప్పుడు 2a8ని లెఫ్ట్ సైడ్ తీసుకొని రండి, అలాగే 6a9ని RHS సైడ్ తీసుకెళ్ళండి. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే a10 - 2a8 = 6a9 వస్తుంది. ఇప్పుడు 6a9లో 2a9ని డినామినేటర్కి తీసుకురండి. అప్పుడు మనకు కావాల్సింది a10 - 2a8/2a9 = 3 వస్తుంది. సో ఇలా కొద్దిగా చీట్ కోడ్స్తో పాటు కొంచెం సబ్జెక్ట్ వాడాలి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. x² + 2x + 3 = 0 అండ్ ax² + bx + c = 0. ఇక్కడ రెండు ఈక్వేషన్స్కి ఒక కామన్ రూట్ ఉంటుంది అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి? రెండు కంపేర్ చేయాలి. రెండు కంపేర్ చేస్తే abc వాల్యూస్ వచ్చేస్తాయి. సో రెండు కంపేర్ చేసి చూడండి. a = 1, b = 2, c = 3 వస్తుంది. అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1, 1:2:3. ఈ క్వశ్చన్ కన్నా ముందు ఒక క్వశ్చన్ చెప్పాను కదా, అదే మెథడ్లోనే ఇంకో క్వశ్చన్ చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 5x² + 6x - 2 = 0. సో 2ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. నేనేం చెప్పాను? x² పెద్దది, దాని తర్వాత x⁻1 అండ్ దాని తర్వాత x⁻0. సో ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి, s6 పెద్దది, దాని తర్వాత s5 అండ్ దాని తర్వాత s4. జస్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేయండి అంతే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 5s6 + 6s5 = 2s4. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. సో ఇది గైస్ వీడియో అయితే. నేను మరీ చెప్తున్నా, మీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయాకే ఈ వీడియో చూడండి. అంటే జేఈఈ మెయిన్స్ టుమారో ఎగ్జామ్ అనుకోండి, మీరు ఈరోజు ఈ వీడియో చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీరు అనుకోవచ్చు మీరు మ్యాథ్స్కి మాత్రమే డిస్కస్ చేస్తారు, మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కూడా సేమ్ టైప్ ఆఫ్ మెథడ్సే వర్కౌట్ అవుతాయి. సో చూసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.